మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఇక్కడ ఈ పిక్చర్లో చూసారంటే ద ఫస్ట్ స్టెప్ టువార్డ్ సక్సెస్, సేల్స్ మాస్టర్. అంటే మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి మొదటి మెట్టు ఏంటి అని అంటే సేల్స్ మాస్టర్. సో మన ఇప్పటి వరకు ఆ డిస్కషన్లో మన వేముల సార్ కూడా చెప్తా ఉన్నారు. సో సేల్స్ మాస్టర్లోనే బిజినెస్ అంతా ఉంది అని చెప్పేసి. అయితే ఆ లెవెల్కి ఒక్కసారిగా ఎవరన్నా మ్యాజిక్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఉందా అంటే లేదు. ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లా మనం పెట్టుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో, సో దాన్ని స్టెప్ బై స్టెప్ దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క స్టెప్ అచీవ్ చేసుకుంటూ మనం పెట్టుకున్నటువంటి అల్టిమేట్ గోల్కి వెళ్ళాలి. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది, 2025. ఈ 2025లో ప్రతి ఒక్కరూ కూడా సేల్స్ మాస్టర్ కావాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇట్స్ ఈజీ. మీరు కనుక టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేస్తే డెఫినెట్గా సాధ్యం అవుతుంది. ఇప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి 4 నెలలు వర్క్ చేస్తే 5వ నెలలో మొదటి 15 రోజులలో సేల్స్ మాస్టర్ అయ్యా. మన వేముల వెంకటేశ్వర్లు గారు బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి 1 ఇయర్కి సేల్స్ మాస్టర్ అవ్వడం జరిగింది. సో అట్లా అంటే ఒక నలుగురు అక్కడి నుంచి ఒక 1 ఇయర్లో సేల్స్ మాస్టర్స్ అయ్యారు. ఆ రోజు నేను డైమండ్ మాస్టర్ అవ్వడం జరిగింది. అంటే 1 ఇయర్లో మేము అవ్వగలిగినప్పుడు 4-5 నెలల్లో లేదా 1 ఇయర్లో, ఈవెన్ మన ఇండియాలో చూసుకున్నా కానీ 1 మంత్లో సేల్స్ మాస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 మంత్స్లో సేల్స్ మాస్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సిస్టమేటిక్గా స్టాండర్డ్గా సేల్స్ మాస్టర్ కావడం అనేది ఇక్కడ సక్సెస్కి మొదటి మెట్టు. సిస్టమేటిక్గా అవటం అని అంటే ఎక్స్ట్రా మనీ ఇన్వెస్ట్ చేయకుండా టీంని బిల్డ్ చేసుకొని జెన్యూన్గా సేల్స్ మాస్టర్ అవటం, మనకి భారం అవ్వకుండా అవటం. ఇవాళ చాలా మంది చూస్తే ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి వచ్చేసి ఎవరినో మభ్యపెట్టడానికి ఇన్వెస్ట్ చేసి చేస్తా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. కరెక్ట్గా ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేయొచ్చు కూడా. ఎప్పుడు మీరు 100% ఈ బిజినెస్ని ఫుల్ టైం చేయాలి అనుకున్నప్పుడు మీరు చేస్తే ఆ ప్రోడక్ట్ కూడా సేల్స్ మాస్టర్ కావాలంటే ఒక 10 లక్షల రూపాయల బిజినెస్. ఎంటైర్ మన పర్సనల్ పీవీ అయితేమి లేదా గ్రూప్ ద్వారా వచ్చేటువంటి పీవీ అయితేమి మొత్తం కలిపిన 10 లక్షల రూపాయల బిజినెస్. ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తి దగ్గర ఒక 10 లక్షల రూపాయల స్టాక్ కనుక ఉంది అని అంటే 1 మంత్లో నేను దాన్ని రిటైల్ చేయగలుగుతా లేదా దాన్ని రొటేషన్ చేయగలుగుతా. సో ఆ క్యాపబిలిటీ ఇవాళ నాకు ఉంది కాబట్టి నాకు ఈజీ అనిపిస్తుంది. సో 10 లక్షలు ఇన్వెస్ట్ చేయడం మేబీ కష్టమేమో, కానీ 10 లక్షల ప్రోడక్ట్ మూవ్ చేయటం అనేది నాకు ఈజీ ఇప్పుడు నేనున్నటువంటి పొజిషన్కి, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్కి. బట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఒక బిగినర్ కొత్తగా వచ్చారు, కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి 10 లక్షల రూపాయలు ఒక్కసారిగా ప్రోడక్ట్ కొని ఏం చేస్తాడు? సో ఆ కారణంగా చాలామంది దగ్గర ప్రోడక్ట్ అనేది ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అటువంటప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే నా బోటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. సార్ నా దగ్గర పలానా ప్రోడక్ట్ ఉంది, మీరు ఏదైనా ఎక్స్చేంజ్ చేస్తారా, లేదంటే తక్కువ రేట్లో తీసుకుంటారా, ఇట్లా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే అనెథికల్. అవన్నీ కూడా అనెథికల్ అనమాట. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ కనుక మనం దాన్ని డివైడ్ చేసుకొని చేయగలిగితే సేల్స్ మాస్టర్ అనేది ఈజీ. సో మనం చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే మనం కావచ్చు లేదా మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నామో సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ థింగ్ నాలెడ్జ్ తీసుకోవడం అనేది చేయాలి. అంటే ట్రైనింగ్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. టీంలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనం ట్రైన్ అవ్వాలి. మన టీంలో వచ్చే వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకునేటట్లుగా వాళ్ళకి గైడ్ చేయాలి. వాళ్ళు మనము కలిసి ఒకేసారి ట్రైనింగ్ తీసుకోవచ్చు, లేదా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ నేర్చుకున్న విషయాల్ని వాళ్ళకైనా నేర్పించవచ్చు. సో దానికి మనకు ఉపయోగపడేది ప్రతిరోజు మనం కండక్ట్ చేసుకునేటువంటి జూమ్ మీటింగ్, లేదా యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్, బుక్స్ చదవటం ద్వారా నేర్చుకోవటం, కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ అటెండ్ అవ్వటం ద్వారా చాలా నేర్చుకోవచ్చు. ఎడ్యుకేషన్ సెంటర్స్ విజిట్ చేయడం ద్వారా నేర్చుకోవచ్చు. అదర్ టీమ్ మెంబర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు, లేదా మన అప్లైన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ఇట్లా నేర్చుకోవటానికి ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ అండి. బట్ దానికి
టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నారు. సో 6 o'clockకి నిద్ర లేచి రెడీ అయ్యి మీటింగ్ అటెండ్ అవుతున్నామని అంటే 6 to 7 ఇక్కడ మనం టైం స్పెండ్ చేస్తున్నాం. ఈ టైంని ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు ఎప్పుడైతే భావిస్తారో, ఇక్కడ ఏదైతే చెప్తున్నారో ఆ విషయాల్ని అర్థం చేసుకొని నోట్స్ రాసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే మీ బిజినెస్కి అన్వయించుకోవటానికి లేదా మీ టీంలో వాళ్ళకి నేర్పించటానికి. సో ఇక్కడ అల్టిమేట్గా మనమన్నా బిజినెస్ చేయాలి, లేదా మన టీంలో ఉన్నటువంటి మెంబర్స్ చేతన్నా మనం బిజినెస్ చేయించుకోవాలి. ఆ విధంగా జరిగినప్పుడే ఇక్కడ పీవీలు అనేది యాడ్ అవుతాయి, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో దీని అంతటికీ కూడా బేస్ ఏంటి అని అంటే నాలెడ్జ్. మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు సేల్స్ మాస్టర్ కావాలంటే ఏం చేయాలి. సో సేల్స్ మాస్టర్ కావాలంటే పర్సనల్ పీవీ 7 lakhs కావాలి. మనకు ఒక టీం ఉండాలి, లెఫ్ట్ సైడు రైట్ సైడు. ఆ టీంలో 25 lakhs పీవీ 25 lakhs పీవీ 15 రోజులలో చేయాలి. సో అంటే ఎగ్జాంపుల్కి మనం నెలకి 1,00,000 పీవీ చేస్తున్నాం అని అంటే మన 7 లక్షల పీవీ కావటానికి 7 నెలలు పడుతుంది. సో అటువంటి వాళ్ళే మన టీంలో వస్తున్నారు, 1,00,000 పీవీ చేయగలిగే వాళ్ళు అని అంటే 15 రోజులలో 25 లక్షల పీవీ ఒక గ్రూప్ నుంచి రావాలి అని అంటే ఆ గ్రూప్లో మనలాగా 1,00,000 పీవీ చేయగలిగే వాళ్ళు 25 మంది ఉండాలి. సో వాళ్ళు ప్రతి 15 రోజులకి 1,00,000 పీవీ చేయగలిగేటట్లుగా వాళ్ళు ఉండాలి. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనం అటువంటి టీంని మనం మెయింటైన్ చేయగలిగినప్పుడు ఒక టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 1,00,000 పీవీ చేయాలనంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి? ఇవాళ మీకు మీరుగా చెక్ చేసుకోవచ్చు. మీరు నిజంగా 15 రోజులలో 1,00,000 పీవీ చేస్తున్నారా? సో 1,00,000 పీవీ చేయాలి అని అంటే ఎంత ప్రొడక్ట్స్ కొనాలి? అప్రాక్సిమేట్లీ ఒక 18,000 నుంచి 20,000 రూపాయల ప్రోడక్ట్ కొనాలి, ఆల్ కాంబినేషన్. సో ఎంఓఎం లాంటివి లేదా ఒమేగా 3 లాంటివి లేదంటే హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ లాంటివి మీరు తక్కువతోటైనా కానీ చేసేయచ్చు. బట్ ఇక్కడ బిగినర్గా ఉన్నప్పుడు ఎమోహిమ్ని మనం మూవ్ చేయలేం, ఒమేగా 3ని మనం మూవ్ చేయలేం. సో పర్సనల్గా వాడుకోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు డబ్బులు ఉంటే. బట్ యాజ్ ఏ బిగినర్గా కొత్త వ్యక్తి గురించి మనం ఆలోచించినప్పుడు ఎక్కువ కొనేది వాళ్ళు పేస్టు, బ్రష్, షాంపూ, డిటర్జెంట్ లిక్విడ్, బ్లాక్ కాఫీ, స్పిరులినా, ఫోమ్ క్లెంజర్, ఇటువంటి కాంబినేషన్గా ప్రొడక్ట్స్ కొంటారు. సో అటువంటి కాంబినేషన్ ప్రొడక్ట్స్ తోటి 1,00,000 పీవీ కావాలనంటే మినిమం 15,000 రూపాయలు అవుతుంది. మ్యాక్సిమం ఒక 20,000 రూపాయల్లో చేయొచ్చు. అంటే 15 రోజులలో 15,000 రూపాయల ప్రొడక్ట్ కొనగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్న వాళ్ళని మనం ఒక 50 మందిని మనం తయారు చేసుకోగలిగితే, తయారు చేయటం అంటే వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాలి. సో ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, సో అవి యూజ్ చేయటం వల్ల ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి, ఎవరికి ఆ ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు, ఆ ప్రోడక్ట్ ఎలా వాడాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి. ఒక 50 మందికి మనం నేర్పించాలి. సో 50 మందికి నేర్పించాలనంటే 50 మంది ఒకేసారి మనకేమన్నా మన దగ్గరికి వస్తారా? డెఫినెట్గా రారు. సో అందుకని స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి. సో దాంట్లో ఫస్ట్ థింగ్ మనం నాలెడ్జ్ తీసుకోవాలి. టాప్ 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి. సో ఆ టాప్ 10 ప్రోడక్ట్స్ గురించి ప్రతి ఒక్కరూ కూడా ముందు నాలెడ్జ్ తీసుకోవడానికి టైం కేటాయించండి. రోజుకు ఒక ప్రోడక్ట్ గురించి మనం నేర్చుకోవాలనుకున్నా 10 రోజుల్లో 10 ప్రోడక్ట్స్ గురించి నేర్చుకోవచ్చు. ఆ 10 రోజుల్లో ఏమవుతుందంటే తెలియకుండా ఆ ప్రోడక్ట్స్ మనం కొనటానికి ప్రయత్నం చేస్తాం, కొనటం కూడా. సో ఇవాళ ప్రోడక్ట్ వాడకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఆ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకోవడానికి టైం కేటాయించలేదు. సో ఇలా టాప్ 10 ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, డైలీ నెసెసిటీస్, పేస్ట్ లేకుండా ఒక రోజు గడవదు, బ్రష్ లేకుండా ఒక రోజు గడవదు, షాంపూ లేకుండా ఒక రోజు గడవదు, లేదా మీరు డే బై డే తలస్నానం చేసినా, వారానికి ఒకసారి తలస్నానం చేసినా, షాంపూ అనేది రెగ్యులర్గా వాడేటువంటి ప్రోడక్ట్. డిటర్జెంట్ లిక్విడ్, బట్టలు రోజు వాష్ చేసుకుంటాం. డిష్ వాషింగ్ లిక్విడ్, గిన్నెల్ని రోజు క్లీన్ చేసుకుంటాం. స్క్రబ్బర్స్ రోజు యూస్ చేస్తున్నాం. సో ఇంకా ఫేస్ వాష్ లేకపోతే బ్లాక్ కాఫీ లేకపోతే హైడ్రాసెట్ ఇటువంటి అంటారా, వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు కొనుక్కుంటా ఉంటారు. స్పిరులినా తెలుసుకున్నారంటే డెఫినెట్గా వాడతారు, ఎందుకంటే తక్కువ కాస్ట్ ఉంది, దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ అట్లా ఉన్నాయి. సో ఇట్లా ఒక 10 ప్రొడక్ట్స్ గురించి మనం నేర్చుకోవటానికి ఫస్ట్ కేటాయించాలి. సో ఈ రోజు నుంచి మీరు డెసిషన్ తీసుకున్న, ఈరోజు 11th, ఒక 10 ప్రొడక్ట్స్ గురించి 20th వరకు నేర్చుకోవాలి అనుకుంటే
ఎగ్జాంపుల్కి ఈరోజు టూత్పేస్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. సో టూత్పేస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏముంది? ఆల్రెడీ గ్రూపుల్లో కొన్ని మెసేజ్లు పెడతా ఉన్నాం. వాటిల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని నీట్గా ఒక డైరీనో నోట్బుక్ పెట్టుకొని రాయటం అనేది స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్ గురించి దాని బెనిఫిట్స్ గురించి రాయటం అనేది స్టార్ట్ చేస్తారో, సో అప్పుడు మీరు ఆ ప్రొడక్ట్ గురించి పూర్తిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో బిగినింగ్లో నేనైతే చేసిన పని అదేనండి. ఈవెన్ ఇప్పుడు మన వేముల వెంకటేశ్వర గారు ఉన్నారు. ఇంగ్లీష్లో ఉంటున్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా అని చెప్పేసి చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఆ ప్రొడక్ట్ గురించి తెలుగులో ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని చదువుకుంటా ఉన్నారు. జర్నీలో ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడన్నా టైం ఉన్నప్పుడు కావచ్చు, చదివి దాని గురించి తెలుసుకుంటా ఉన్నారు. సో అట్లా మీరు రోజుకు ఒక ప్రోడక్ట్, ఒక నోట్బుక్ పెట్టుకోండి. నీట్గా ఒక 200 పేజెస్ నోట్బుక్ తీసుకోండి. ఒక 50-60 రూపాయల్లో మంచి నోట్బుక్ వస్తుంది. లేదంటే ఒక 100 రూపాయలు మంచి స్పైరల్ నోట్బుక్ వస్తుంది. బ్రహ్మాండంగా చాలా నీట్గా ఉంటుంది. సో అటువంటి బుక్ ఒకటి తీసుకొని ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ప్రోడక్ట్. ఫస్ట్ పేజీలో అటామీ టూత్ పేస్ట్. సో దాని గురించి కింద మీరు ఒక 10 to 20 పాయింట్స్, మినిమం 10 పాయింట్స్, ఒక 20 పాయింట్స్ కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఎట్లా కలెక్ట్ చేయాలి? ఆల్రెడీ మనకి గ్రూప్లో వచ్చినటువంటి మెసేజ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. లేదా యూట్యూబ్లో వీడియోస్ చూడండి. అటామీ టూత్ పేస్ట్ తెలుగు వీడియోస్ అని కొడితే లాట్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. మనం చెప్పినవి ఉన్నాయి, వేరే లీడర్స్ చెప్పినవి ఉన్నాయి. సో అట్లా వాటి ద్వారా ఇంకొన్ని పాయింట్స్ మనం ఏదైతే రాసుకున్నామో అవి కాక కొత్త పాయింట్స్ కొన్ని చెప్తారు. సో కొంతమంది టెస్ట్ మోనీ షేర్ చేసుకుంటారు. ఈ పేస్ట్ వాడటం వల్ల నాకు ఇటువంటి రిజల్ట్ వచ్చింది, ఈ పేస్ట్ వాడటం వల్ల నా చేతులు ఈ విధంగా మానిపోవటానికి కారణమైంది, ఈ పేస్ట్ వాడటం వల్ల నాకు ఈ గాయం మానిపోయింది. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కొన్ని చెప్తారు. ఓ, అటామీ టూత్ పేస్ట్ వాడితే గాయాలు తగ్గిపోతాయి, రాసుకోవచ్చు. అటామీ టూత్ పేస్ట్ వాడితే పంటి మీద గారె పోతుంది, అటామీ టూత్ పేస్ట్ వాడితే పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. సో ఇట్లా ఒక 10 to 20 పాయింట్స్ ప్రతి ప్రొడక్ట్ గురించి కూడా రాసుకోవాలండి. సో అట్లా మీరు ఎన్ని ప్రొడక్ట్స్ గురించి అయితే మీరు టైం కేటాయించి నేర్చుకోగలుగుతారో ఆటోమేటిక్గా మీరు ఆ ప్రోడక్ట్ వాడటానికి కొంచెం పాజిటివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఆ విధంగా ఉంటాయి మనకి. సో ఇప్పుడు షాంపూ గురించి రాసుకుంటున్నారు. అటామీ హెర్బల్ హెయిర్ షాంపూ వాడితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఎవరికి లేదండి హెయిర్ ఫాల్? ప్రతి ఒక్కరికి ఉంది. సో ఆ పాయింట్ మనల్ని ఆ ప్రోడక్ట్ వాడేటట్లుగా మోటివేట్ చేయదా? అటామీ హెర్బల్ హెయిర్ షాంపూ వాడితే హెయిర్ సిల్కీగా స్మూత్గా ఉంటుంది. సో ఎవరు ఇష్టపడరు హెయిర్ అందంగా ఉంచుకోవాలని? అందరు ఇష్టపడతారు. సో అట్లా కొన్ని పాయింట్స్ ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా మనం రాసుకోవడం అనేది ప్రయత్నం చేయాలి. అది ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, నేర్చుకోవడం అంటే. సో ఆ విధంగా కనుక మీరు నేర్చుకోవటానికి రియల్గా టైం కేటాయిస్తే ఎంత టైం కేటాయించాలి? మీకున్నటువంటి రోజు మొత్తంలో ఉన్నటువంటి ఒక 1 to 10% టైంని ఈ బిజినెస్ కోసం కనుక మనం కేటాయించాము. ఆ విధంగా ఒక 1 year ఉన్నారంటే ఆటోమేటిక్గా మీరు సేల్స్ మాస్టర్ అవుతారు. 3 years ఉన్నారంటే ఆటోమేటిక్గా మీరు డైమండ్ మాస్టర్ అండ్ అబోవ్ అవుతారు. 5 years ఉన్నారంటే మీరు రాయల్ మాస్టర్ అయిపోతారు. బేస్ కష్టం అండి. ఆ సేల్స్ మాస్టర్ అవ్వడం అనేది మీకు కష్టం అనిపిస్తుంది. వన్ సేల్స్ మాస్టర్ అయిన తర్వాత మీకు తెలిసిపోతుంది సేల్స్ మాస్టర్ అవ్వడం ఎట్లా అనేది. సో ఈజీగా ఆ తర్వాత వెళ్ళిపోతుంది. దానికి బిగినింగ్ ఏంటి అని అంటే ఈ నాలెడ్జ్ తీసుకోవటం. సో అందరూ కూడా మెంబర్షిప్ తీసుకున్నారు. సో సరదాగా తీసుకున్నారో లేకపోతే సీరియస్గా తీసుకున్నారో లేదా దీని ద్వారా సంపాదించాలని చెప్పేసి అనుకున్నారో, బట్ ఒక టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మొదటి నెలలో మినిమం ఒక 10 to 15 ప్రొడక్ట్స్ గురించి నేర్చుకోవటానికి దానికి టైం కేటాయించాలి. సో ఆ ప్రోడక్ట్ గురించి మనం నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన పర్సనల్ పీవీ జరిగిపోతుందండి. ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నప్పుడు మనం కొనుక్కుంటాం, వాడుకుంటాం, పర్సనల్ పీవీ అయిపోతుంది. సో దట్ ఈస్ ద ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? షేర్ చేసుకోవటం. ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ వాడటం మొదలు పెడతామో ఆటోమేటిక్గా వాటి గురించి షేర్ చేసుకుంటామండి. సో అట్లా మనకు ఒక ఇద్దరు టీం మెంబర్స్ కావాలి. సో ఇద్దరు టీం మెంబర్స్ని తయారు చేయడానికి ఒక నెల రోజులు మీరు టైం తీసుకున్నా
ఇద్దరిని మీరు తయారు చేయలేరా మీ టీంలో? మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో మొదటి 15 రోజులు మీరు నేర్చుకోవటానికి టైం కేటాయించినా డెఫినెట్గా ఆ 15 రోజులలో మీరు 10,000 పీవీ చేయగలుగుతారు. తర్వాత 15 రోజులలో మీరు బిజినెస్ గురించి మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే మీరు ప్రొడక్ట్ వాడారు, నేర్చుకున్నారు, జెన్యున్గా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. డెఫినెట్గా నెక్స్ట్ 15 డేస్లో ఇద్దరు వస్తారు. సో వాళ్ళకు కూడా మనం ఏం చేయాలనంటే ఇదే పని చేయాలి. మన దగ్గర ఏదైతే నోట్స్ ఉందో వాళ్ళకి చూపించాలి. ఇదిగోండి ప్రొడక్ట్ గురించి ఇట్లా నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నా, మీరు కావాలనుకుంటే కాపీ చేసుకోవచ్చు. సో చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే ఫొటోస్ తీసుకుంటారండి, స్క్రీన్ షాట్లు తీసుకుంటారు. ఇప్పుడు ఆ, దీన్ని రాసుకోవటం వేరు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకొని దీన్ని రాసుకుంటే దాని రిజల్ట్ వేరే ఉంటుంది. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే దాని రిజల్ట్ వేరే ఉంటుంది. దయచేసి స్క్రీన్ షాట్లు తీసుకోవడానికి లేకపోతే ఫోటోలు తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీరు కావాలనుకుంటే నా దగ్గరికి రండి, ఎన్ని డైరీలు నోట్బుక్స్ రాస్తున్నాను. సో ఇప్పుడు నేను రోజు చెప్తా ఉన్నా ఏదో ఒక పాయింట్. సార్ మొన్న టాప్ ఎర్నర్స్ ఎంత సంపాదించారని చెప్పి చెప్తున్నా, బుక్ పెట్టుకొని రాసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ. సో మీటింగ్ కండక్ట్ చేస్తున్నా, మీటింగ్ అటెండ్ అవుతున్నా మన దగ్గర బుక్ పెన్ను ఉండాలి. సో ఉన్నప్పుడు ఆ పాయింట్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మీరు కూడా మీ డౌన్లైన్స్ చేత ఆ విధంగా ఎవరైతే మీ టీంలోకి వస్తున్నారో బిజినెస్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు నేర్చుకోవడం కోసం వాళ్ళు కూడా ఒక బుక్ పెట్టుకొని రాయటం అనేది వాళ్ళకి అలవాటు చేయాలి. అప్పుడే దాని గురించి నేర్చుకోగలుగుతాం. ఈవెన్ మీరు బిజినెస్ ప్లాన్ నేర్చుకోవాలన్నా సరే డైలీ వన్ టైం బిజినెస్ ప్లాన్ మొత్తం, ఇప్పుడు మనకు పాంప్లెట్లో నీట్గా ప్లాన్ ఉంది, లేదా మీరు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్. సో దాన్ని ఒక్కసారి రాయటానికి ప్రయత్నం చేయండి. సో అట్లా 5 టైమ్స్ మీరు రాయండి. 5 టైమ్స్ ప్లాన్ కనుక మీరు పూర్తిగా రాశారు అని అంటే మీరు ఎవరికైనా ప్లాన్ చెప్పగలుగుతారు. ఎందుకంటే మీకు 5 టైమ్స్ రాసినప్పుడు దాన్ని చదువుతున్నారు, రాస్తున్నారు, అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి పాయింట్ బిగినింగ్లో నేను చేసినటువంటి పని అయితే అదేనండి. ఆ కారణంగానే ఇవాళ కళ్ళు మూసుకొని కూడా ఏ మ్యాచింగ్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎక్కడ ఏ పాయింట్ ఉంది, ఎవ్రీథింగ్ చెప్పగలుగుతా ఉన్నాను. సో అట్లా మీరు ఎవరినైతే ఇద్దరిని స్పాన్సర్ చేస్తున్నారో మొదటి నెలలో ఆ ఇద్దరి దగ్గర కూర్చొని, అంటే వాళ్ళ దగ్గర కూర్చోవాలంటే కొంత టైం వాళ్ళ కోసం మనం కేటాయించాలి. సో మొదటి 15 రోజుల్లో మీరు నేర్చుకోవడానికి టైం కేటాయించారు. తర్వాత 15 రోజులలో ఇద్దరికి నేర్పించడానికి ఆ టైంని కేటాయించండి. సేమ్ డైలీ మీరు 1 అవర్ పెడతారా, లేకపోతే 2 అవర్స్ పెడతారా, లేదంటే ఫుల్ టైం చేస్తారా, మీ ఇష్టం. మీరు ఏదైతే ఈ బిజినెస్ కోసం టైం కేటాయించుకోవాలనుకుంటున్నారో డైలీ 1 అవర్ ఈజ్ ఎనఫ్ అండి. 1 ఇయర్లో మీరు సేల్స్ మాస్టర్ అవ్వడానికి రోజుకు 1 గంట పెట్టగలిగితే చాలు. సో ఆ విధంగా ఇద్దరిని మీరు చేయగలిగారంటే సేమ్ అదే వాళ్ళతోటి డూప్లికేట్ చేయగలిగితే సెకండ్ మంత్లో ఏమవుతారండి, ఆ ఇద్దరి ద్వారా ఇంకో 4 వస్తారు. వాళ్ళు నేర్చుకోవడానికి 15 రోజులు టైం పట్టింది, వాళ్ళు ఇద్దరిద్దరిని స్పాన్సర్ చేయడానికి ఇంకో 15 రోజులు టైం పట్టింది. సెకండ్ మంత్లో 4 వస్తారు. సో అదే పని వాళ్ళ ద్వారా గనక డూప్లికేట్ చేయించగలిగితే, సో ఇప్పుడు వాళ్ళకి చెప్పడానికి వాళ్ళని జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, పైన మనం కూడా ఉన్నాం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకోవటానికి, ఇంకా త్వరగా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. సో అట్లా థర్డ్ మంత్లో వాళ్ళ ద్వారా నలుగురు నలుగురు వస్తారు. ఫోర్త్ మంత్లో 8 మంది వస్తారు. ఫిఫ్త్ మంత్లో 16 16. సిక్స్త్ మంత్లో 32 32. సెవెంత్ మంత్లో 64 64. ఎయిత్ మంత్లో 128 128. సో ఈ 128 మంది తలా ఎంత పీవీ చేయాలండి? 20,000 పీవీ చేసిన, 20,000 పీవీ అంటే ఎంత అవుతుంది? ఏదైతే మనం ఇప్పుడు 4,500 రూపాయలకి కొరియర్ ఫ్రీ ఉందో దానికి మనం ప్రొడక్ట్ కొనుక్కుంటే 20,000 పీవీ అయిపోతుంది. సో ఈ 128 మంది 20,000 పీవీ చేయగలిగేటట్లుగా మనం అట్లా ఒక్కొక్కరిని స్టెప్ బై స్టెప్ కనుక ట్రైన్ చేసుకుంటూ చాలా టైం పెట్టి తీసుకున్నా కానీ ఏమవుతాం మనం? 8 నెలల్లో సేల్స్ మాస్టర్ అవుతాం జెన్యూన్గా. అక్కడి నుంచి ప్రతి నెల సేల్స్ మాస్టర్ అవ్వడం జరుగుతుంది.
సో మన ద్వారా వచ్చినటువంటి ఇద్దరు 9 నెలల్లో సేల్స్ మాస్టర్ అవడానికి అవకాశం ఉంది. లేదా వీళ్ళల్లో సగం మంది బిజినెస్ చేశారనుకున్న 1 ఇయర్లో మనం సేల్స్ మాస్టర్ అవుతాం. అక్కడి నుంచి ఇంకొక 6 మంత్స్లో మనం డైమండ్ మాస్టర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలండి. ఫస్ట్ థింగ్, బిజినెస్ స్టార్ట్ చేసాం, బ్రహ్మాండంగా మంచి ఆపర్చునిటీ తెలుసుకున్నాము, వచ్చాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, ఒకటో రెండో ప్రోడక్ట్లు కొనుక్కున్నాం, వాడుకుంటున్నాం. నేర్చుకోవడానికి టైం కేటాయించండి. సో ఆ విధంగా చేయగలిగితే ఈ 2025లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ రోజే బిజినెస్ స్టార్ట్ చేశారు అని అనుకున్నా కానీ మీరు డెఫినెట్గా సేల్స్ మాస్టర్ అవుతారు. సో ఆ విధంగా సేల్స్ మాస్టర్ కావటం అనేది ఫస్ట్ టార్గెట్గా పెట్టుకొని దానికోసం వర్కౌట్ చేయాలి. మీరు కరెక్ట్గా టార్గెట్ పెట్టుకుంటే 8 నెలల్లో సేల్స్ మాస్టర్ అవుతారు. ఈ రోజు నుంచి డెసిషన్ తీసుకున్నాం. 8 నెలలు అంటే ఆగస్టు 15th. నేను కూడా ఫస్ట్ ఆగస్టు 15థ్కి టార్గెట్ పెట్టుకున్నా. ఆగస్టు 14థ్కి సేల్స్ మాస్టర్ అయిపోయాయి. ఇండిపెండెన్స్ డేకి, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో. సో అట్లా మీరు కూడా మీ బర్త్డే ఉందా టార్గెట్ పెట్టుకోండి, లేదా మీ పిల్లల బర్త్డే ఉందా, లేదా మీ యానివర్సరీ ఉందా, ఏదో ఒక సందర్భాన్ని పెట్టుకొని దానికి ఇది కావాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ పెట్టుకొని మీరు ప్రాపర్గా నేర్చుకోవడానికి కనుక టైం కేటాయించారు ఒక 15 రోజులు సీరియస్గా. ఈ 15 రోజులు ఎట్లుండాలనంటే ఎవరితోటి ఏం చెప్పొద్దు. మీరు ఆ 15 రోజులు ఫస్ట్ మీరు స్టడీ చేయండి. అటామీ ఏంటి, బిజినెస్ ఏంటి, ప్రోడక్ట్లు ఏంటి, ఏ ప్రోడక్ట్ ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తుంది, ఇదంతా కూడా ఆటోమేటిక్గా మీరు తర్వాత మీరే మాట్లాడతారు. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ బిజినెస్లో సేల్స్ మాస్టర్ అనేది ఫస్ట్ స్టెప్. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, కొంత ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవటం, అది ఫస్ట్ స్టెప్. సో ఆ ఫస్ట్ స్టెప్ కనుక మనం కరెక్ట్గా చేయగలిగాము అని అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఈజీ అవుతుంది. సో మీరు బాగా చదివారు, ఇంజనీరింగ్ చేశారు, బ్రహ్మాండంగా కంప్యూటర్స్ కోర్స్ చేశారు, బాగా నేర్చుకున్నారు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటగా ఎవరికైనా సరే, ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకైనా సరే, ఇటు వర్క్ ఏం చేయాలో, ఎటువంటి రిజల్ట్ వస్తుందో, నేను దీన్ని చేయగలుగుతానో లేదో, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. సో మీరు అదే నాలెడ్జ్ ఉందనుకోండి, ప్రాపర్గా వాళ్ళు కోడింగ్ రాయటం నేర్చుకున్నారు, వాళ్ళు జెన్యున్గా మార్క్స్ కాకుండా సబ్జెక్ట్ నేర్చుకున్నారు, అప్పుడు ఏమవుతుంది, ఈజీగా వాళ్ళ పని వాళ్ళు చేయగలుగుతారు. సో అట్లా బిగినింగ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అండి. ఈ బిగినింగ్లో మీరు అట్లా నేర్చుకోవటానికి వారం రోజులు టైం పెడతారా, 15 రోజులు టైం పెడతారా, మీ ఇష్టం. ఆ ఫస్ట్ బిగినింగ్ ఫేజ్ ఏదైతే ఉందో నేర్చుకునేది, అది పర్ఫెక్ట్గా చేయండి, దానికోసం టైం కేటాయించండి. సో బిగినింగ్లో మేమైతే చాలా వీడియోస్ చూసాం. అప్పట్లో అన్ని హిందీ ఇంగ్లీషే ఉండేవి. చాలా వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని స్టడీ చేయటం, ఇట్లా చూసి రాయటం, చాలా వీడియోస్ వినటం, ఆడియోస్ వినటం, అన్నీ ఎక్కడెక్కడో ఇంటర్నెట్ అంతా ఎతికేసాం. సో అప్పుడు అంత అవగాహన లేదు. ఈ ఏఐ అప్పటికి రాలే, ChatGPT లేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈజీ. మీకు ఏది కావాలన్నా, మీకు అటామీ గురించి తెలుగులో ఇన్ఫర్మేషన్ కావాలా, ChatGPTలో అడగండి, వచ్చేస్తుంది. ChatGPT అనేది ఒక యాప్ అండి, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక అక్కడ మీరు ఏ క్వశ్చన్ అయితే వేస్తారో, ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు ఈరోజు జూబ్లీ హిల్స్లో ఒక టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నా. సో ఆ టెంపుల్కి డైరెక్షన్స్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, సో అక్కడ ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ క్వశ్చన్ అడిగేస్తే ఏఐలో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఎవ్రీథింగ్. సో ఇవాళ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంది. సో దాన్ని యూజ్ చేసుకోండి. సో అట్లా నేర్చుకోవటానికి కొంత టైం అనేది కేటాయించండి. అట్లీస్ట్ ఈ నెల మీరు బిజినెస్ చేయొద్దు, ప్రోడక్ట్లు కొనొద్దు, ఎవరితో కూడా మాట్లాడొద్దు. మీరు నేర్చుకోవడానికి టైం కేటాయించండి. ఆల్మోస్ట్ ఇంకా 20 డేస్ ఉంది. ఈ 20 డేస్లో మీరు కంప్లీట్గా నేర్చుకోవడానికి బిజినెస్ ప్లాన్ నేర్చుకోండి. ఓ 10 ప్రోడక్ట్ల గురించి నోట్స్ రాసుకొని నేర్చుకోండి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి, వీడియోస్ చూడండి. సో తర్వాత నెక్స్ట్ మంత్ చెప్పడం స్టార్ట్ చేయండి. సో మీకు తెలియకుండా మీరు పర్సనల్గా ప్రోడక్ట్ కొనుక్కొని వాడుకుంటారు అని నేర్చుకునేటువంటి ప్రాసెస్లో మీకంటూ ఒక టీం కూడా రావటం స్టార్ట్ అవుతుంది.
ఇద్దరిని జెన్యున్గా మనం స్పాన్సర్ చేసాము, ఆ ఇద్దరు ప్రొడక్ట్ కొన్నారని అంటే ఆ ఎగ్జైట్మెంట్ తోటి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతామండి. సో అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళటం అనేది ఇక్కడ టార్గెట్గా పెట్టుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న స్టెప్స్గా డివైడ్ చేసుకోండి. మీరు సేల్స్ మాస్టర్ అయ్యారు అని అంటే జెన్యున్గా మిమ్మల్ని ఈ బిజినెస్లో ఎవ్వరూ కూడా ఆపలేరు. సో అట్లా మీరు ఒక రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్ రన్ చేయొచ్చు నేర్చుకున్న తర్వాత. సో ఫ్రీ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్ అని మీరు వాట్సాప్లో పెట్టండి, మీ ఫేస్బుక్లో పెట్టండి, మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, లేదా ఒక బ్యానర్ తయారు చేసుకొని మీ ఇంటి దగ్గరే పెట్టుకోండి. మీరు జెన్యున్గా కంపెనీని నమ్మారు అని అంటే మీకు ఆ అంత నమ్మారు అని అంటే డెఫినెట్గా ఒక బ్యానర్ చేయించుకొని పెట్టేసుకోవచ్చు. నేటికి ఒక స్టాండీ చేయించుకోవచ్చు. స్టాండీ 1200-1300 ఒక స్టాండీ వస్తుంది. సో ఏం కావాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి? పాన్ నెంబర్ కావాలి, ఐడి ప్రూఫ్ కావాలి, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు. సో అటామీ గ్లోబల్ ఆన్లైన్ షాపింగ్ మాల్ ఫ్రీ జాయినింగ్, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి, దీన్ని షేర్ చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. అంతే ఇక్కడ ఉంది. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అని అంటే గ్యారంటీ డిస్కౌంట్ అప్ టు 25%. సో ఇప్పుడు ఇవాళ ఆ డిస్కౌంట్ వస్తుందని చాలామంది జనాలు డిమార్ట్కి పోతా ఉన్నారు, ఆన్లైన్లో షాపింగ్లు చేస్తూ ఉన్నారు, లేనిది కొంటా ఉన్నారండి, అవసరం లేనిది కూడా కొని పెట్టుకుంటా ఉన్నారు. యాక్చువల్గా అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎక్స్పీరియన్స్, ఒక పాప పుట్టిన తర్వాత నాకు బయటికి వెళ్ళటానికి కుదరటం లేదు. ఇంటికి కావాల్సినటువంటి ఈ సరుకులు కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇవన్నీ నేను ఎక్కువ తేవట్లేదు. సో 2 నెలల తర్వాత ఏమైందనంటే అరే ఇంట్లో అది లేదు ఇది లేదు అని అనుకుంటాం, ఎమర్జెన్సీలో ఇబ్బంది అయిపోతా ఉంది అని చెప్పేసి మా ఆవిడ జెప్టో యాప్ ఉంది, దాంట్లో పెడితే 10 నిమిషాల్లో వస్తాయని చెప్పేసి చెప్పింది. నాకు తెలియదు దాని గురించి, మేబీ విన్నాం కానీ మనం ఎప్పుడు యూజ్ చేయలేదు. సో జెప్టో యాప్ని డౌన్లోడ్ చేసుకొని కావాల్సింది ఆర్డర్ పెడితే వితిన్ 10 మినిట్స్లో ఇంటికి వస్తూ ఉంది. సో ఇవాళ ఏమవుతుందనంటే ప్రతిరోజు కూడా ఏదో ఒకటి జెప్టోలో ఆర్డర్ పెడతానే ఉన్నాం. సో దాంట్లో మినిమం 99 రూపీస్కో లేకపోతే 199 రూపీస్కో ఆర్డర్ పెట్టమని వాడు అడుగుతూ ఉంటాడు. సో అట్లా మనకు కావాల్సిన మొన్న మా వాడు పెన్సిల్స్ కావాలన్నాడు, వాడు 3 డేస్ నుంచి అడుగుతున్నాడు. నేను బయటికి వెళ్తున్నా కానీ నేను వెళ్ళిన హడాబుల్లో నాకు బుక్ షాప్స్ ఎక్కడ కనపడట్లేదు, నేను తేవడం మర్చిపోతా ఉన్నా. సో జెప్టోలో చూస్తే పెన్సిల్స్ ఉన్నాయి, ఒక ప్యాకెట్ 60 రూపీస్ ఉంది, దాంతోపాటు ఇంకేదో ఒకటి కొనాలి. సో అట్లా కొని 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 ఇవాళ ఇంట్లో సరుకులన్నీ ఉన్నాయి, వెజిటబుల్స్ ఫుల్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, మా వాడికి స్టేషనరీ కావాలన్నా ఎవ్రీథింగ్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఆన్లైన్ అంత ఈజీ అండి. సో అట్లా ఇక్కడ కూడా మనం జెన్యున్గా కనుక మనం నేర్పిస్తే, దీని గురించి మనం తెలుసుకుంటే మనకు కావాల్సినటువంటి ప్రోడక్టు ఇవాళ చాలామంది సార్ పేస్ట్ ఉందా అని ఫోన్ చేస్తూ ఉంటారు. సార్ మీరే కొనుక్కోవచ్చు అని అంటే వినరు. అది మనం నేర్పించాలి. సో ఆ నేర్పించడం కనుక మనం కరెక్ట్గా కనుక చేయగలిగితే ఒక్కొక్కరికి, సో దానికోసం నేను అదే బిగినింగ్లో కూడా చెప్పింది, వారానికి ఒకరి దగ్గరికి వెళ్ళేసి కూర్చొని నేర్పించడానికి టైం కేటాయించండి. సంవత్సరంలో ఎంతమంది అవుతారు? 52 మంది అవుతారు. ఈ 52 మంది తలా 1,00,000 పీవీ చేసేటట్లుగా కనుక మనం తయారు చేయగలిగితే, ఆ విధంగా ట్రైన్ చేస్తే ఏమవుతాం? మనం సేల్స్ మాస్టర్ అవుతూ ఉంటాం. సో అట్లా ఆన్లైన్లో 24/7 ఎప్పుడు కావాలన్నా మనం ప్రోడక్ట్ కొనుక్కోవటానికి ఈ మొబైల్ యాప్ మనకి హెల్ప్ చేస్తుంది. గ్యారంటీగా డిస్కౌంట్ వస్తుంది. సో అట్లా డిస్కౌంట్స్ తీసుకోవటానికి మనం డీమార్ట్కనో లేకపోతే అమెజాన్లో ఇప్పుడు మళ్ళీ ఏదో సంథింగ్ సేల్ ఏదో చూసాను నేను రాత్రి, యాడ్ ఏదో వస్తూ ఉంది, ఫ్రీడమ్ సేల్, రిపబ్లిక్ డే సేల్ ఏదో వస్తూ ఉంది. సో మొన్న దీపావళి దసరా సేల్ పెట్టున్నారు, న్యూ ఇయర్ సేల్ పెట్టున్నారు. సో ఆ టైంలో అవసరం లేనివి కూడా కొంటా ఉన్నారు. ఆ కొనటం ద్వారా వాళ్ళకి ఏదన్నా వస్తుందంటే మేబీ అప్పటి వరకు డిస్కౌంట్ వస్తుందేమో, బట్ ఇక్కడ గ్యారంటీ డిస్కౌంట్తో పాటు బిజినెస్ ఆపర్చునిటీ వస్తూ ఉంది. వాళ్ళు 10,000 పీవీ చేయగలిగారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా కింద వచ్చినటువంటి టీం ద్వారా వాళ్ళ గ్రూప్ పీవీ పెరుగుతూ ఉంటుంది. సో అట్లా ఒక్కొక్కరి కింద ఇద్దరిని చేసుకుంటూ వెళ్ళగలిగితే వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మినిమం షాపింగ్ చేసుకోవటం, ఏదైతే కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కోవడం అనేది మనం నేర్పించుకుంటూ వెళ్ళగలుగుతామో
యాప్ డౌన్లోడ్ చేయటం నేర్పించండి. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నేర్పించండి. ప్రొడక్ట్ ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలో నేర్పించండి. ప్రొడక్ట్లు ఎట్లా ట్రాకింగ్ చేసుకోవాలో నేర్పించండి. సో ప్రొడక్ట్ దాని మీద క్లిక్ చేస్తే అక్కడే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే దాన్ని షేర్ చేయొచ్చు. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు. సో అట్లా ఈ విషయాల్ని మనం ప్రతి ఒక్కొక్కరికి నేర్పించుకుంటూ వెళ్ళగలిగితే ఒక్కొక్కరు కూడా ట్రైన్ అవుతారు. మన టీం అనేది పెరుగుతూ ఉంటుంది. మన టార్గెట్ ఏదైతే ఉందో సేల్స్ మాస్టర్ అనేది ఈజీగా మీరు ఈ 2025లో అచీవ్ అవుతారు. సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ పెట్టుకోండి, సేల్స్ మాస్టర్ కావటం అనేది. దానికి సంబంధించి ఎవరైతే నా టీం మెంబర్స్ ఉన్నారో, నా డౌన్ లైన్స్, మీకు కావాల్సినటువంటి సపోర్ట్ చేయడానికి, మీకు ఆఫ్లైన్ వర్క్ చేయడానికైనా సరే మేమైతే రెడీగా ఉన్నాం. ఎక్కడికైనా వచ్చేస్తాను నేను. తెలుగు స్టేట్స్లో ఎక్కడికి రమ్మన్నా వస్తా. సో ఇంకా అదర్ స్టేట్స్లో కూడా ఏదైనా ఉందంటే డెఫినెట్గా మనం కలిసి ప్లాన్ చేసుకుందాం, వర్క్ చేద్దాం, ఆ లెవెల్ని అచీవ్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా అవుతారు. నేను అవ్వగలిగినప్పుడు మీరు కూడా అవ్వగలుగుతారండి. సో టార్గెట్ యువర్ సెల్ఫ్. 2025కి ప్రతి ఒక్కరు కూడా సేల్స్ మాస్టర్ కావాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకోండి. సో మీరు ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మీరు మార్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ పిక్చర్లో చూసారంటే ఎలా ఉన్నా నేను, ఇది అటామీ ఇండియా హెడ్ ఆఫీస్లో లీడర్స్ మీటింగ్లో మాట్లాడటానికి మైక్ ఇచ్చారు నాకు. లీడర్స్ మీటింగ్లో అక్కడ అటెండ్ అయ్యేదే 20-30 మంది. అందులో మళ్ళీ నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. ఎలా ఉన్నామండి? నీట్గా టై పెట్టుకొని, షేవ్ చేసుకొని, తల్లూకొని, సో దీన్ని మీరు చూసారంటే ఐ లవ్ అటామీ అనేటువంటి బ్యాడ్జ్ పెట్టుకొని. సో ఫస్ట్ అపీరెన్స్ ఈజ్ బెస్ట్ అపీరెన్స్ అండి. సో మీరు మాట్లాడటానికి వెళ్తున్నారు ఎవరితోటన్నా అంటే ఒక్కసారి అద్దంలో చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి ఎలా ఉన్నారు. టాప్ టు బాటమ్ తలదూకున్నారా, షేవ్ చేసుకున్నారా, మీ ఫేస్లో స్మైల్ ఉందా, మంచి డ్రెస్ వేసుకున్నారా, టక్ చేసుకున్నారా, బెల్ట్ పెట్టుకుని. ఇట్లా సూట్ బిగినింగ్ నుంచి వేసుకోకపోయినా కానీ మీరు టక్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. జెంట్స్ అయితే పర్టికులర్గా. లేడీస్ అయితే ట్రెడిషనల్గా ఉండటానికే చూడండి. మ్యాక్సిమం ప్రొఫెషనల్గా కనపడాలి. సో కింద బట్టలు కూడా ఐరన్ ఉండాలి. బెల్ట్ బ్లాక్ కలర్ ఉండాలి. షూ బ్లాక్ కలర్ ఉండాలి. సాక్స్లు స్మెల్ రాకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని కూడా చెప్పాలి, నేర్చుకోవాలి అని అంటే కాదు, తెలుసుకోవాలి, చూసి నేర్చుకోవాలి. సో ఇట్లా మనం ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకొని ప్రాపర్ నాలెడ్జ్ తోటి కనుక మీరు కనుక వర్క్ చేయడం స్టార్ట్ చేశారు అని అంటే మీకు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు సక్సెస్ ఒక్కొక్క స్టెప్ వెళ్ళిపోతూ ఉంటారు, సేల్స్ మాస్టర్ అవుతారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా డైమండ్ మాస్టర్ అవుతారు. ఇంపీరియల్ మాస్టర్ వరకు మిమ్మల్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. సో ఫస్ట్ థింగ్ టార్గెట్. ఎప్పుడు సేల్స్ మాస్టర్ కావాలనేది టార్గెట్ పెట్టుకోండి. దానికి డివైడ్ చేసుకోండి, స్టెప్ బై స్టెప్ డివైడ్ చేసుకోండి. ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి. ఒక అప్లైన్ని, ఒక మెంటర్ని చూస్ చేసుకోండి. మెంటర్ అంటే ఎవరనంటే మనం ఏదైతే ఒక లెవెల్కి వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ లెవెల్ ఆల్రెడీ రీచ్ అయినటువంటి వ్యక్తి మనకి మెంటర్. సో అంటే సేల్స్ మాస్టర్ కావటానికి సేల్స్ మాస్టర్ అయినటువంటి వ్యక్తిని అడిగితే ఎలానో చెప్తాడు. అంతేగాని మన పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళేసి నేను సేల్స్ మాస్టర్ కావాలని అంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు చెప్పలేరు. సో ఖచ్చితంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మనల్ని కూడా డీమోటివేట్ చేస్తారు. సో మీరు సేల్స్ మాస్టర్ కావాలి అంటే సేల్స్ మాస్టర్ అండ్ అబోవ్ ఉన్నటువంటి ఒక అప్లైన్ని చెయ్యి పట్టుకోండి, అతను చెప్పేది వినండి, అతని గైడెన్స్ తీసుకోండి, వెళ్ళిపోండి. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2025లో మినిమం సేల్స్ మాస్టర్ కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. అది నేను కోరుకుంటున్నా, మీరు టార్గెట్ పెట్టుకుంటేనే అవుతారు. థ్యాంక్ యూ ఆల్. సో ఇదంతా కూడా రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో ఈ వీడియోస్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. మన యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ టీం మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. వీటిని ఉపయోగించుకొని బిజినెస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.